హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక 3 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. వాటిల్లో ఫస్ట్ వచ్చేసి జేకే టైర్ ఇండస్ట్రీస్. ఈరోజు చూస్తే మీరు మార్కెట్‌లో టైర్ స్టాక్స్ అన్నీ మంచిగా మూవ్ అయ్యాయి. వాటిల్లో జేకే టైర్స్ కూడా ఉంది. ఇది మామూలుగా హై నుంచి నియర్ బై హై వచ్చేసి 487 సంథింగ్ ఉంది. అక్కడ నుంచి దాదాపు ఒక 30% వరకు ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అటు సైడ్ మూవ్ అవుతుంది. అంటే మార్కెట్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనం దీని మామూలు చార్ట్ కాకుండా హిస్టరీ చూస్తే మనకి 52 వీక్స్ హై వచ్చేసి 553 ఉంది. తర్వాత 52 వీక్స్ లో వచ్చేసి 342 ఉంది. మనకి చూడండి ఇక్కడ 53 వీక్స్ లో వచ్చేసారు కదా, 355 జస్ట్ 1 or 2 రూపీస్ లో నుంచి మళ్ళీ స్లోగా అప్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు మళ్ళీ కన్సల్టేషన్ కంప్లీట్ అయిపోయింది. మార్కెట్ కూడా రివర్స్ అవుతుంది కాబట్టి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఈ స్టాక్ లో మనము రేపు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్వింగ్ ట్రేడింగ్, కాకపోతే చిన్న బుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దాదాపు మనకి ఆర్ఎస్ఐ చూస్తే నియర్ బై 71 వరకు వచ్చేసింది. వాల్యూమ్స్ చూస్తే వాల్యూమ్స్ బాగా వచ్చాయి, మంచి క్యాండిల్తో వాల్యూమ్స్ వచ్చాయి. కాకపోతే ఒక చిన్న బుల్ బ్యాక్ నాకున్న వచ్చిన ప్రకారం ఆ ఒక బుల్ బ్యాక్ అనేది ఇలా వచ్చేసి ఇక్కడ కొంతకాలం 400 ఆ ప్రైస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా వెళ్తుంది. అప్పుడు మనం ఇక్కడ 400 ఆ ప్రైస్ లో మనం ఫస్ట్ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ అనేది మీ యొక్క రిస్క్ రివార్డ్ బట్టి ప్లాన్ చేసుకోండి. స్టాప్ లాస్ అయితే మనం స్వింగ్ ట్రేడింగ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే స్వింగ్ ట్రేడింగ్ కి స్టాప్ లాస్ అవసరం లేదు, ఎందుకంటే మార్కెట్ రివర్స్ అయిపోయింది. మొన్న వరకు అంటే మార్కెట్ ఫాలో అవుతుంది. ఇప్పుడు ఎఫ్ఐఎస్ వచ్చేసి బయింగ్ సైడ్ వచ్చేసారు కాబట్టి మార్కెట్ కూడా అప్ ట్రెండ్ కి స్టార్ట్ అయింది. అందువల్ల ఇక్కడ ఇక్కడ ఉన్న 400 ఆ ప్రైస్కి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటే బాగుంటుంది. లేదు ఇక్కడ ఒక కొంత యాడ్ చేసుకొని మళ్ళీ డౌన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ కొంత యాడ్ చేసుకుంటారు, అలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మన ఫస్ట్ స్టాక్ ట్రెండ్. సెకండ్ స్టాక్ వచ్చేసి కళ్యాణ్ జ్యువెలర్స్ అండి. అందరికి తెలిసిన దాదాపుగా అందరికి ఐడియా ఉండే స్టాక్ ప్రతి టౌన్ లో కనపడుతుంటది. ఈ స్టాకు చూస్తే మనకి మంత్లీ చార్ట్ చూస్తే కంటిన్యూషన్ అప్ ట్రెండ్. చూడండి, దాదాపుగా నేను 60 ఈ ప్రైస్ లో ఉన్నప్పుడు నేను ఇన్వెస్ట్ చేశాను. చాలా కాలం మమ్మల్ని ఇసుకిచ్చిన తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సహజంగా ప్రతి ట్రేడర్ కు ఉండే ప్రాబ్లం ఇది. మార్కెట్ లో సైడ్ వేస్ ఉన్నప్పుడే స్ట్రక్ అవుతారు. తర్వాత అది అప్ ట్రెండ్ వచ్చినప్పుడు ఏదో గ్రీన్ లో కనపడగానే దాన్ని మళ్ళీ అమ్మేసుకొని బయటకు వస్తారు. ఈ స్టార్ట్ లో చూస్తే మనకి చూడండి, ఇది 777 మంచి ఫ్యాన్సీ నెంబర్ ఈరోజు క్లోజ్ అయింది. దీంట్లో 52 వీక్స్ హై వచ్చేసి 786, 52 వీక్స్ లో వచ్చేసి 332. దాదాపు 52 వీక్స్ హై లో నుంచి నియర్ బై 100% రిటర్న్ వచ్చింది. ఈ స్టాకు మనకి 1 మంత్ లో చూసుకుంటే దాదాపు 10% మూవ్ అయింది. 6 మంత్స్ లో చూసుకుంటే 89% మూవ్ అయింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. 1 year లో చూస్తే 144% రిటర్న్ ఇచ్చింది. ఇప్పుడు మనకి ఈ 1 డేలోనే దాదాపు నియర్ బై 6.5% రాని ఇచ్చింది. ఈ స్టాక్ లో కూడా మనం ఒక స్వింగ్ ట్రేడింగ్ కి మాత్రమే ప్లాన్ చేసుకుందాం. వాల్యూమ్స్ చూస్తే ఇక్కడ వచ్చే ఈ యావరేజ్ వాల్యూమ్స్, కాకపోతే ఏదైనా షార్ట్ కవరింగ్ అలాంటివి ఉంటాయి కాబట్టి వాటి వల్ల మనకి గ్రీన్ క్యాండిల్ బాగా కనపడుతుంది. దీంట్లో కూడా మనము ఒక ట్రేడ్ తీసుకోవాలన్నప్పుడు స్వింగ్ ట్రేడింగ్ లో మనం చిన్న బుల్ బ్యాక్ వెయిట్ చేద్దాం. బుల్ బ్యాక్ వెయిట్ చేసి మనకు ఇప్పుడున్న ప్రైస్ నుంచి చూస్తే 770 సారీ 775 ఉంది. కాకపోతే మనము అక్కడ వరకు కాకుండా ఇప్పుడే తీసుకోకుండా 751 వచ్చినప్పుడు మనం ట్రేడ్లోకి ఎంటర్ అయ్యి ఒక చిన్న స్టాప్ లాస్ కానీ పెట్టుకోగలిగితే మీరు 700 పెట్టుకోండి. టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 775, సెకండ్ టార్గెట్ వచ్చేసి 800 వరకు పెట్టుకోండి. స్టాప్ లాస్ అనేది తక్కువ పెట్టుకోండి, టార్గెట్ ఎక్కువ పెట్టుకోండి. దీంట్లో కూడా మనం ఫ్రెష్ గా ఎంట్రీ తీసుకోవచ్చు. మనకి వాల్యూమ్ సపోర్ట్ చేస్తున్నాయి. సేమ్ టైమ్ ఆర్ఎస్ఐ అనేది కొద్దిగా ఏప్రిల్ అది 70 వరకు వచ్చేసింది. ఇక ఇవేవైనా మనం ఫస్ట్ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవటం, మళ్ళీ బుల్ బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ టైం యాడ్ చేసుకోవటం, ఇలా అయితే స్వింగ్ ట్రేడింగ్ వర్క్ అవుతుంది. కానీ ఉన్న టోటల్ అమౌంట్ ఇక్కడే బై చేస్తే రేపే ర్యాలీ ఇస్తుంది అనేది మనం ఎవరో చెప్పలేము కాబట్టి దాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ లోకి ఎంటర్ అవ్వాలి. ఇది మన సెకండ్ స్టాక్. థర్డ్ స్టాక్ వచ్చేసి ఈజీ. ఈ స్టాక్ ఈ మధ్య దాదాపు కంటిన్యూషన్ 3 days నియర్ బై 3 days వీళ్ళకి అయింది. ఒక 2 days ఫ్రైడే, గురువారం, శుక్రవారం ఈ 2 రోజులు మాత్రము
ఒక రెడ్లో కనపడుతుంది. మళ్ళీ ఆ ట్రెండ్ రివర్స్ చేస్తూ గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది. చూస్తే ఒక ఆర్ఎస్ఐ చూస్తే చూడండి, ఒక చిన్న బుల్ బ్యాక్ వచ్చి 70కి వచ్చేసి మళ్ళీ ఆ ఆర్ఎస్ఐ అప్ సైడ్ క్లోజ్ అయింది. కాకపోతే మనం ఒక చిన్న కన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఫ్రెష్గా ఎంటర్ అవ్వాలంటే ఈ హై అంటే దాదాపుగా మనకి ఇక్కడ ఉన్న హై వచ్చేసి 615 615. ఈ 615 ప్రైస్ దాటితే ఎంటర్ అవ్వండి. లేదా మనకి ఒక పుల్ బ్యాక్ వెయిట్ చేసి మనం ఒక పుల్ బ్యాక్ వెయిట్ చేసి పుల్ బ్యాక్ అనేది ఇలా కంటిన్యూషన్ ఇలా వచ్చి ఇలా వెళ్తుంది కాబట్టి మార్కెట్ అనేది ఖచ్చితంగా పుల్ బ్యాక్. మనం 520 ఆ ప్రైస్లో కానీ ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోగలిగిన, ఒకవేళ ఆ ప్రైస్లో మనకి దొరికినా మనకి హ్యాపీ. చూసి హిస్టరీ చూస్తే దీంట్లో మనకి చూస్తే 1 ఇయర్ చూస్తే 54% రిటర్న్ ఇచ్చింది. 1 మంత్లో 38% రిటర్న్ ఇచ్చింది. ఈ 5 డేస్లో 5 డేస్లోనే 32% రిటర్న్ ఇచ్చింది. అందువల్ల ఇంత 1 వీక్లోనే 32% రిటర్న్ ఇచ్చింది కాబట్టి మనం కొద్దిగా అమ్మటే ట్రేడ్ తీసుకోకుండా కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ అన్నట్టుగా ఫస్ట్ 620 కానీ క్రాస్ అయితే ఓకే, ఫ్రెష్గా ఎంట్రీ అవ్వండి, నో ప్రాబ్లం. లేదు మనకి 620 కాకుండా ఇక్కడే సైడ్ వేసి ఉంటే చాలా కాలం ఇక్కడ ఒకసారి క్రాస్ అవ్వలేకపోయింది, మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది, మార్కెట్ కూడా డౌన్ సైడ్ వచ్చింది. ఈ టైం అంతా మనకి అక్కడ స్ట్రక్ అయిపోతాం. ఇలాంటి ప్రాబ్లం ఉండకుండా మినిమం ఈ 620 అలా క్రాస్ అయినప్పుడు మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకుంటే బాగుంటుంది. లేదు ఈ సైడ్లో ఉన్నంత వరకు ఎంట్రీ అవ్వద్దు, అదే నాకున్న అనాలిసిస్ ప్రకారం నాకు అనిపిస్తుంది, ఎంట్రీ అవ్వద్దు. ఒకవేళ డౌన్ ఫాల్ అయ్యి 520 అలా వచ్చిందంటే సూపర్, మనకి దాదాపు ₹100 తక్కువ పెరుగుతుంది, దాదాపు నియర్ బై 20% వరకు తక్కువ పెరుగుతుంది. ఇక్కడ ఈ బుల్ బ్యాక్ తీసుకొని పైకి వెళ్తుంది కాబట్టి మనం వెయిట్ చేయడానికి ఉంటుంది, మనకు కొంత టైం తక్కువ పెరుగుతుంది కాబట్టి వెయిట్ చేయడానికి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ 3 స్టాక్స్ కనుక మనం స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ మాత్రమే నేను రికమెండ్ చేసింది. వీటిని మీకున్న అనాలిసిస్ కొంత చూసుకొని దాంట్లో రిస్క్ రివార్డ్ మీకు వర్కౌట్ అవుతుంది, మ్యాచ్ అవుతుంది, మనము ట్రేడ్ తీసుకుంటే దాంట్లో కొంతకాలమైన ఉండగలము అని అనుకుంటేనే ఈ స్టాక్స్లో నేను చెప్పిన కళ్యాణ్ జ్యువెలర్స్ అయినా, జేకే టైర్స్ అయినా, తర్వాత ఈ హెచ్జిసి స్టేట్స్ అయినా ఏవైనా, హెచ్ఈజీ ఈ స్టాక్ అయినా ఏవైనా సరే మీరు రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవుతుంది అనుకుంటేనే ట్రేడ్ తీసుకోండి. మా అనాలిసిస్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కొన్ని స్టాక్స్ స్వింగ్ ట్రేడింగ్కి మనం రికమెండ్ చేస్తుంటాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.